హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్. ఈరోజు మన మూవీ టాపిక్ వచ్చేసి లైన్ మ్యాన్. ఈ మూవీని ఓటీటీలో చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే ఇట్స్ వెరీ బోరింగ్. నిజం చెప్తున్నాను, 2 hours ఈ మూవీలో ఎక్కడైనా కొంచెమన్నా పర్వాలేదు, యావరేజ్ అనిపిస్తుందేమో అని 2 గంటల సేపు ఆత్రంగా చూశాను. కాకపోతే ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వీకెండ్లో వర్స్ట్ మూవీ ఏదైనా ఉంది, ఏదైనా చూశాను అంటే ఆ లిస్ట్లో ఈ లైన్ మ్యాన్ అనే మూవీ మాత్రమే ఉంటుంది. నిజంగా నేను అసలు మీకు ఏ విధంగా ఈ రివ్యూని ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత బోరింగ్ నెరేషన్ అయితే ఉంది దీంట్లో. అసలు స్టోరీ ఫ్లాట్ ఏముండదు, సాంగ్స్ ఏవి ఉండవు. అవి సాంగ్స్ వింటుంటే తలకాయ నొప్పి తప్పనిచ్చి ఏవి అయితే రాదు. ఇంకా స్టోరీ లైన్ దేనిపైన అసలు ఈ మూవీని చేయాలనుకున్నారో, లేదా దేనిపైన ఈ మూవీని డిజైన్ చేయాలనుకున్నారో నాకైతే అర్థమే కాలేదు. అసలు ఎందుకు ఆ కాస్టింగ్ నెరేషను, ఎందుకు ఆ యాక్టింగ్ నెరేషను చూస్తుంటే తలనొప్పి తప్పనిచ్చి, ఒక పక్క నిద్ర తప్పనిచ్చి, ఏమీ చేయలేక 2 గంటలు ఆత్రంగా చూసాను ఏమైనా ఉంటుందేమో అనేసి. తీరా చూసిన తర్వాత ఇంకోసారి ఓటీటీ మూవీ చూడకూడదురా అయ్యా అనిపించింది. ఆ విధంగా అయితే చేసింది నా ఫీలింగు. సో మూవీ ఫ్లాట్ అయితే ఏమీ లేదు, జస్ట్ సింపుల్గా అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడో ఒక పల్లెటూరులో ఒక ముసలావిడైతే ఉంటుంది. ఆవిడికి 100 years దాటిపోతుంది. ఆవిడికి ఏదైనా ఒక సెలబ్రేషన్ లాగా చేయాలనుకొని ఏదైనా చేయబోతారు. దాంట్లో అప్పుడు మన హీరో ఎంటర్ అవుతారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జరిగే కొన్ని సీన్స్, అక్కడ జరిగే కొన్ని సన్నివేశాలు ఈ హీరో ఎలా హ్యాండిల్ చేశాడు, అసలు ఏ విధంగా జరిగింది అని చాలా సింపుల్ ఫ్లాట్. అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. సో ఆ విధంగా అయితే ఉంది. ఇంకా ఎవరైనా ఈ లైన్ మ్యాన్ మూవీని చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకైతే షేర్ చేయండి కామెంట్స్లో. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదని చెప్తున్నా. నిజంగా నేను చూడని మొట్టమొదటి సినిమా ఏదైనా ఉందంటే అది ఈ మూవీ మాత్రమే. ఈ మూవీకి ఇంతకుమించి నేనేం మాట్లాడడానికి ఏమీ లేదు. సో ఈ మూవీకి నేనిచ్చే నా రేటింగ్ ప్రకారం ఐ గివ్ 1.8 out of 5. దీనికి తప్పనిచ్చి నేనేం చెప్పలేను. ఏదో ఎక్స్పెక్ట్ చేసి మూవీని చూశాను, కానీ తీరా చూసిన తర్వాత ఏం లేదని అర్థమైంది. సో ఇది మూవీ ఫ్లాట్ విషయానికి వస్తే. నా రివ్యూ నచ్చినట్లయితే సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నేను ఇంకా మోటివేషనల్గా తయారవుతాను. సో నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాబాయ్.